హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ విత్ లర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను ఇంటి వద్ద ఉన్నాను. ఆమె గేటు వద్ద ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. అతన్ని ఇప్పుడే మా స్నేహితుడి వద్ద చూశాను. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న వాక్యాలు మీరు మలయాళంలో సులభంగా మాట్లాడవచ్చు. అయితే అవన్నీ మీకు రావాలి అంటే ఇక్కడ ఇచ్చిన వాక్యం ఒకసారి గమనించండి. మీకు ఒక కామన్ పాయింట్ అనేది మీకు కనిపిస్తుంది. ఏంటి గమనించారా? చూడండి, ఇంటి వద్ద, గేటు వద్ద, స్టేషన్ వద్ద, స్నేహితుడు వద్ద. ముందుగా ఇవి రావాలి మనకు మలయాళంలో ఎలా చెప్తున్నారు వెళ్దామా? రండి. తెలుగులో వాక్యాలు మాట్లాడేటప్పుడు వద్ద అని వస్తే మలయాళం వాళ్ళు దీనికి నడుత్ నడుత్ అని వాడతారు. అంటే మనం వద్ద అంటే మలయాళంలో నడుత్ నడుత్. తెలుగు మలయాళం. తెలుగులో చూడండి, ఇంటి వద్ద, ఆఫీసు వద్ద, రైల్వే స్టేషన్ వద్ద, పోలీస్ స్టేషన్ వద్ద. ఇప్పుడు ఇవే మలయాళం ఎలా చెప్పాలో చూద్దాం. ఇంటి వద్ద. ఇంటి అంటే మలయాళంలో వీటి, వద్ద అంటే నడుతు. ఇంటి వద్ద అంటే మలయాళంలో వీటి నడుతు, వీటి నడుతు. ఆఫీసు వద్ద. ఆఫీసు అంటే మలయాళంలో కూడా ఆఫీసు, వద్ద అంటే నడుతు. ఆఫీసు వద్ద అంటే మలయాళంలో ఆఫీసు నడుతు. రైల్వే స్టేషన్ వద్ద. రైల్వే స్టేషన్ అంటే మలయాళంలో కూడా రైల్వే స్టేషన్, వద్ద అంటే నడుతు. రైల్వే స్టేషన్ వద్ద అంటే మలయాళంలో రైల్వే స్టేషన్ నడుతు. రైల్వే స్టేషన్ నడుతు. పోలీస్ స్టేషన్ వద్ద. పోలీస్ స్టేషన్ అంటే మలయాళంలో కూడా పోలీస్ స్టేషనే, వద్ద అంటే నడుతు. పోలీస్ స్టేషన్ వద్ద అంటే మలయాళంలో పోలీస్ స్టేషన్ నడుతు. పోలీస్ స్టేషన్ నడుతు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఆఫీస్ అని, రైల్వే స్టేషన్ అని, పోలీస్ స్టేషన్ అని ఇలా ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించాం కాబట్టి మలయాళం వాళ్ళు కూడా వాటిని కూడా ఉపయోగిస్తారు కదా. ఓకే, ఇక్కడ వద్ద అనేది ఎట్లా వాడుతున్నాం అనేది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, మనం వద్ద అంటే మలయాళంలో నడుతు నడుతు. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఉదాహరణ చూద్దాం రండి. అతను తలుపు వద్ద ఉన్నాడు. అతను తలుపు వద్ద ఉన్నాడు. అతను అంటే మలయాళంలో అవను, అవను. తలుపు అంటే మలయాళంలో వాతిలి, వాతిలి. వద్ద అంటే నడుతు, నడుతు. ఉన్నాడు మలయాళంలో ఉండా ఇరున్నా, ఉండా ఇరున్నా. అతను తలుపు వద్ద ఉన్నాడు అంటే మలయాళంలో అవను వాతిలి నడుతు ఉండా ఇరున్నా. అవను వాతిలి నడుతు ఉండా ఇరున్నా. అలా కాకుండా అతడు ఉన్నాడు మధ్యలో మీరు ఎక్కడ ఉన్నాడు అనేది పెట్టేయండి. ఎవరి వద్ద ఉన్నాడు అనేది మీరు యాడ్ చేయండి. అంటే అతను ఆఫీసు వద్ద ఉన్నాడు అని చెప్పాలి. ఎట్లా చెప్తాం మలయాళంలో? అవను ఆఫీసి నడుతు ఉండా ఇరున్న. అలా కాదు, అతను రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాడు. అప్పుడు ఎలా చెప్పాలి? అవను రైల్వే స్టేషన్ నడుతు ఉండా ఇరున్న. అదే అతను పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాడు అనుకోండి,
అప్పుడు ఎలా చెప్తాం మలయాళంలో? చూడండి, అవను పోలీస్ స్టేషన్ അടുത്ത് ഉണ്ടായിരുന്നു. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో ఈ వద్ద అనే పదం ద్వారా చాలా వాక్యాలు ఫ్రేమ్ చేయడం జరిగింది తెలుగులో. వాటిని మలయాళంలో ఎలా చెప్పాలి అనేది చాలా ఉదాహరణలు ఇచ్చానండి. ఓకే, మన ప్రాక్టీస్ సెక్షన్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.